ఇదిలా ఉండగా ఆ పిల్ల పిశాచితో చాలా భయపడుతూ ఉన్న ఈ రంగయ్య భయపడుతూ ఒక స్నేహితుడితో చెబుతూ ఉన్నాడు. ఒరే శివయ్య, నేను ఈ రోజుతో బతుకుంటాం లేదో చెప్పలేనురా. ఎందుకంటే నిన్న మా ఇంట్లోకి ఒక భయంకరమైన పిల్ల పిశాచి వచ్చిందిరా. ఆ పిల్ల పిశాచి వచ్చి ఊళ్ళో ఒక్కొక్కను తీసుకొచ్చి దానికి బలివ్వమంటుంది. లేకపోతే ఈ రోజు రాత్రికి గానీ, లేకపోతే అమావాస్య రోజు కానీ ఖచ్చితంగా చంపేద్దంటరా. నాకెందుకో భయంగా ఉందిరా శివయ్య. చాలా భయపడుతూ ఉన్నాడు ఈ రంగయ్య. ఆ మాటలు విన తన స్నేహితుడు శివయ్య ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సింగయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి నువ్వు ఇలా తయారయ్యావు. ఏదో పిల్లోడు చంపించాడని, ఆ పిల్లోడు పెద్ద దయ్యమని ఏటేటో మాట్లాడుతున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా లేదా? ఇక నువ్వు తాగుతున్న మందు ఏదో కల్తీ సరుకులా ఉంది. దయచేసి ఆ మందు తాక్కో. నీ ప్రాణాల మీద తెచ్చుకోకరా రంగయ్య. వెళ్ళెళ్ళు, పని చూసుకో చెప్పి తన స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న ఈ రంగయ్య చాలా బాధతో భయంతో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఒరే, మీకెవ్వరికి నేను చెప్పింది ఎవరినట్లేదురా. మీకెవ్వరికి అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఊర్లోనికి ఒక పెద్ద భయంకరమైన పిశాచం వస్తుంది. అప్పుడు నేను చెప్పింది నిజమని మీరందరూ నమ్ముతారు. వెళ్ళండ్రా, ఖచ్చితంగా ఈ ఊళ్ళో అందరికీ ముందుందిరా ముసలి పండగ. చాలా భయపడుతూ బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా సాయంత్రం అవ్వబోతుంది. ఈ రంగయ్యకి ఆ పిల్ల దయ్యం చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. చాలా భయపడి, అయ్యి బాబోయ్, సాయంత్రం 6 అయిపోయే లోపే నేను ఎక్కడికోకి వెళ్ళి దాక్కుడిపోవాలా. ఆ ఇంట్లో కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ రోజు ఆ పిల్ల పిశాచి నన్ను చంపేస్తుంది. ఏదో ఒక విధంగా ఈ రోజు ప్రాణాలు కాపాడుకుంటే చాలు, ఆ తర్వాత చూడొచ్చు. ఎందుకు పరిష్కారంగా నేను ఎవరన్నా మాంత్రుడిని కలాలి. ఇప్పుడే త్వరగా వెళ్తాను అని చెప్పి ఈ రంగయ్య నడుచుకుంటూ వేగంగా ఒక మాంత్రుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రుడి ముందు నుంచొని ఈ యొక్క రంగయ్య ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామి, నువ్వు నన్ను కాపాడాలి. ఒక భయంకరమైన పిల్ల పిశాచి నన్ను చంపేస్తానంటుందయ్యా. అయ్యా, నాకు ఏదో పోవో తాయెత్తో ఏదో ఇవ్వండి అయ్యా. ఆ పిశాచి నుంచి నేను బతికించండి అయ్యా బాబు. చాలా భయపడుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ రంగయ్యకి ఎదురుగా ఉన్న ఆ మాంత్రికుడు ఈ రంగయ్య యొక్క చేతిని పట్టుకుని చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అరే, నువ్వు చూసినది సాధారణమైన పిశాచిని కాదు. క్షుద్ర క్షేత్ర భయంకరమైన పిశాచాలని తన ఆధీనంలో పెట్టుకున్న భయంకరమైన విచండాక్ష పిశాచి యొక్క ప్రతిరూపాలు. నువ్వు ఆ పిశాచాలను నేరుగా చూడడమే కాకుండా ఆ పిశాచాలు నీతో సంభాషిస్తున్నాయంటే ఈ ఊరికి ఏదో పెద్ద అరిష్టమే ముంచుకు వస్తూ ఉందన్నమాట. వెంటనే ఈ విషయం మన మహిమ కలిగిన మహా మంత్రాలకు తెలియజేయాలి. లేకపోతే ఊరు మొత్తం వల్లకడలా మారిపోతుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ రంగయ్య ఇలా అంటూ ఉన్నాడు. అమ్మ బాబోయ్, అయ్యా గురువు గారు, ఇప్పటికైనా మీరు ఒక్కరైనా సరే నా బాధను అర్థం చేసుకున్నారు. ఆ భయంకరమైన పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించద్దండి బాబు. ఇప్పుడు ఆ పిల్ల పిశాచి నుంచి నన్ను కాపాడండి. ఈ ఒక్కరోజు నన్ను బతికించండి బాబు. ఆ తర్వాత ఏదో ఒక విధంగా ఈ ఊళ్ళో పారిపోతాను. ఈ యొక్క రంగయ్య ఆ మంత్రగాడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు. రంగయ్య, నువ్వు ఈ ఊరు విడిచి వెళితే ఆ పిశాచి నిన్ను వదులుతాదనుకోవడం నీ అమాయక తత్వం. ఆ పిశాచి ఇప్పుడు ఊర్లోనికి ప్రవేశించిన వెంటనే మొదటగా నీతో మాట్లాడిందంటున్నావు. ఆ పిశాచి నిన్ను విడిచిపెట్టదు రంగయ్య. నువ్వు ఎక్కడ దాగి ఉన్నా, ఎటువంటి మూలలో ఉన్నా సరే ఆ పిశాచి నిన్ను తీసుకుని వచ్చి తిరిగి మరలా ఇదే ఊర్లో నిన్ను కూర్చోబెడతాది. నీతో ఆ పిశాచికి ఇప్పుడు చాలా అవసరం ఉంది. ఆ మాంత్రుడు చెప్పగా ఈ రంగయ్య ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, అవును గురుగారు, మా బాగా చెప్పారు. ఆ పిశాచి నిన్న రాత్రి నా దగ్గరకు వచ్చి ఊళ్ళో ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు నాకు బలివ్వమని చెప్పి చాలా గట్టిగా చెప్పింది. ఏ ఒక్కరోజు ఏ ఒక్క మానవుని తీసుకురాకపోయినా ఆ రోజు నన్ను ఖచ్చితంగా చంపేద్దంటయ్యా. అయ్యా, మీరే నన్ను కాపాడాలి. ఆ పిశాచి నుంచి తాక్కుడు పెట్టి నన్ను ఎక్కడికక్కడ దూరంగా వచ్చండి అయ్యా అని ఆ యొక్క రంగయ్య మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఎక్కడికి రంగయ్య, ఈ రోజు ఆ పిశాచి నీతో మాట్లాడడం అంతా
నువ్వు చాలా ధైర్యంగా విన్నట్టు ఉండాలి. అందుకు నీకు కొన్ని మంత్రాలు చెప్పిస్తాను. ఆ మంత్రోచ్చరణతో నువ్వు ఆ పిశాచి ముందు నుంచుంటే నీలో శక్తి, ధైర్యం నిండుతుంది. ఆ పిశాచి నీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ పిశాచి తొక్కిన ఆ కింద మట్టిని తీసుకుని నాకు వచ్చి ఇవ్వు. ఆ పిశాచి ఆ విచండాక్ష ప్రతిరూపమా లేదా వేరొక ప్రేతాత్మ అన్నది నేను కనిపెడతాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నీ ప్రాణాలకు వచ్చిన ముప్పు ఎటువంటిది లేదు అని ఆ మాంత్రికుడు ఈ రంగయ్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగయ్య చాలా భయంతో సరే అని చెప్పి నేరుగా తన ఇంటి వద్దకు ప్రవేశించాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయమైంది. యథావిధిగా శ్రీను ఇంటిలో ఉన్న ఆ శిల్పం ఒక పసిపిల్లలా మారి నడుచుకుంటూ నేరుగా ఈ రంగయ్య ఇంటి వద్దకు వచ్చింది. రంగయ్య ఇంటిలోనికి ప్రవేశించి రంగయ్యతో ఇలా అంటూ ఉంది. ఒరేయ్, నేను చెప్పిన పని ఏం చేశా? ఊళ్ళోనికి ఒక్కొక్క మానవుణ్ణి ఒక్కొక్క రోజు నాకు తెచ్చి బలయోమని చెప్పాను కదా. ఏదిరా ఆ నరబలి ఎక్కడా? అని చాలా గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంది ఈ పిల్ల పిశాచి. ఆ పిల్ల పిశాచి గట్టిగా అరుస్తున్న అరుపులన్నీ విన్న ఈ రంగయ్యకి ఆ మాంత్రికుడు చెప్పిన మంత్రాలు ఒక్కసారిగా గట్టిగా చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం భగవతి, ఓం క్రీం పిశాచి రూపిణి, ఓం క్రీం పిశాచి వైదల్యని, పిశాచి రూప ప్రత్యక్షని అని మంత్రాలు చదువుగా ఎదురుగా ఉన్న ఆ పిల్ల పిశాచి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా శిల్పంలా మారిపోయింది. అది చూసిన ఈ యొక్క రంగయ్యకి ఏమీ అర్థం కావడం లేదు. తను ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఆ మంత్రగాడి చెప్పిన మంత్రాలు పనిచేసినట్టున్నాయి. ఈ పిశాచి ఇప్పుడు శిల్పంలా మారిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ విషయాన్ని నేరుగా ఆ మంత్రికి తెలియజేయాలి. త్వరగా పదరా రంగయ్య, పద అని చెప్పి ఈ రంగయ్య పరుగు పరుగుమని నేరుగా ఆ మాంత్రుడి వద్దకు వెళ్తూ ఉన్నాడు. ఈదలా ఉండగా అదే రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి శ్రీను ఆ పిశాచి యొక్క వశీకరణలో ఉండడం వలన నడుచుకుంటూ ఇంటి బయటకు వెళుతూ ఉన్నాడు. ఇంతలో శ్రీనుని గమనిస్తూ ఉన్న ఆ ఊర్లో ఆ అమ్మాయి ఆ శ్రీను ఊరి చివరికి నడుచుకుంటూ వెళ్ళడం గమనించింది. అది చూసిన ఆ అమ్మాయి ఇలా అనుకుంటూ ఉంది. అరే, శ్రీను బాబాయ్ ఏంటి ఇలా ఏదీ కాని వేళలో ఇంటి నుంచి బయటకు వెళుతున్నాడు? అయినా ఇప్పుడు రాత్రి సమయం సరిగ్గా 1 గంట అయింది. ఏదో జరుగుతుంది. ఈ శ్రీను బాబాయ్ ఏదో తెలియకుండా చేస్తున్నాడు. ఎలాగనిసే దాన్ని కనిపెట్టాలి అని చెప్పి ఆ అమ్మాయి నడుచుకుంటూ నేరుగా శ్రీను వెళుతున్న దారిలో శ్రీను వెనక నడుచుకుంటూ వెళ్తూ ఉంది. సరిగ్గా ఉదయం ఎక్కడైతే ఆ శ్రీను చూసిందో ఆ ప్రదేశానికి వచ్చిన శ్రీను ఒక్కసారిగా ఆగి అక్కడ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం విచండాక్షి, ఓం క్రీం విచండాక్ష ఆగమనం, ఓం క్రీం విచండా అని భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఈ శ్రీను. ఇది ఎంత చెట్టు చాటు నుంచి గమనిస్తున్న ఈ అమ్మాయి ఇలా అనుకుంటూ ఉంది. అయ్యో బాబాయ్, శ్రీను బాబాయ్ ఏదో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అయినా శ్రీను బాబాకి ఎటువంటి మంత్రాలు రావు కదా. అయినా ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి మంత్రాలు చదవడం ఏంటి? నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. ఎలాగైనా సరే శ్రీను బాబాయ్తో మాట్లాడాలి అని చెప్పి ఈ అమ్మాయి ఆ శ్రీను గట్టిగా పిలుస్తూ ఉంది. అరే శ్రీను బాబాయ్, శ్రీను బాబాయ్, ఎందుకు అలా భయంకరమైన మంత్రాలు చదువుతూ గట్టిగా అరుస్తూ ఉన్నారు? అయినా ఇప్పుడు సమయం రాత్రి 1 గంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం మీకేముంది? శ్రీను బాబాయ్, కాస్త ఆకండి, నేను చెప్పేది వినండి అని ఆ అమ్మాయి ఎంత గట్టిగా పిలిచినా శ్రీను మాత్రం ఆ ఏమీ వినిపించుకోకుండా ఆ మంత్రాలు చదువుతూ ఆ ఊరికి దూరంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. శ్రీను వెనుకాతల ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది. సరిగ్గా శ్రీను ఆ భయంకరమైన ప్రదేశం వద్దకు వెళ్ళేసరికి గాల్లో ఎగిరే అతి భయంకరమైన ఆ విచిత్ర వాహనం అక్కడికి ప్రత్యక్షమైంది. ఆ వాహనంపై ఎక్కి ఈ యొక్క శ్రీను నేరుగా తిరిగి మరలా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది ఎంతా చూస్తున్న ఈ అమ్మాయి చాలా భయపడి ఆశ్చర్యపోయింది. అరే, ఏంటి ఇంత భయంకరమైన వాహనం ఎక్కి అంత విచిత్రంగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి శ్రీను బాబాయ్? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ విషయం వెంటనే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి. లేకపోతే శ్రీను బాబాయ్తో పాటు మన ఊరు అంతా కూడా పూర్తిగా భయంకరమైన పిశాచు నోట్లో పడిపోతామేమో
అని చాలా భయపడుతూ ఉంది. ఇదిలా ఉండగా ఇది ఎంత ఆ చెట్టుపై నుంచి పొట్టుదయ్యలు చూస్తూ ఉన్నాయి. ఆ పొట్టుదయ్యలు రెండు జిన అనుకుంటూ ఉన్నాయి. స్త్రీను గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆ భయంకరమైన మాంత్రుడి గుహలోనికి ప్రవేశించాడు. ఆ మాంత్రుడు స్త్రీలను చూసి జిన అంటూ ఉన్నాడు, విచండాక్ష ప్రేతాత్మ, ఈ ఊర్లో జరుగుతున్న విషయం నీకు తెలుస్తుందా? ఎవరో ఒక సన్యాసిగాడు మన విచండాక్ష ప్రేతాత్మని తిరిగి మరలా శిల్పరూపంలోనికి మార్చగలిగిన శక్తి వాడికి ఎక్కడిది? ఆ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తిని ఇంతవరకు నువ్వు ఏమీ చేయకుండా ఎందుకు కొన్నావు? ఆ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తిని మనకి నరబలి గావించి ఆ మంత్ర జపం చేసిన ఆ మంత్రగాన్ని ప్రాణాలతో కట్టి ఇక్కడ తీసుకురావలే. ఇదే నీ తక్షణ కర్తవ్యం. విచండాక్ష, మరికొద్ది రోజుల్లో ఊర్లోకి ప్రవేశపెట్టే సమయంలో ఇటువంటి మంత్రోచ్చారణ జరగకూడదు. ఈ ఊరిలో వెళ్ళి ఆ మానవుని చంపి ఆ మంత్రగాన్ని తిరిగి మరలా ప్రాణాలతో నా బతుకు తీసుకుని రావలే. వెళ్ళు అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచి చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ విచండాక్ష వశీకరణలో ఉన్న స్త్రీని ఇలా అంటూ ఉన్నాడు, అవశ్యం స్వామి, అవశ్యం, తప్పకుండా రేపుకు ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపి ఆ మంత్రోచ్చారణ జరిపిన ఆ మాంత్రికుణ్ణి బంధించి నీ ముందుకు ప్రవేశపెడతాను. ఇప్పుడే తిరిగి మళ్ళా ఊర్లోనికి ప్రవేశించి విచండాక్ష ప్రేతాత్మను మేకలిపి ఊర్లోనికి ప్రవేశపెడతాను. ఇక సెలవు స్వామి అని చెప్పి ఈ స్త్రీను ఆ ఎగిరే భయంకరమైన వాహనంపై ఎగురుకుంటూ నేరుగా ఆకాశ వీధుల్లో వస్తూ ఉన్నాడు. ఇంతలో ఇది ఎంత గమనిస్తూ ఉన్న పొట్టుదయ్యాలు రెండు తమ వేషాలను మార్చుకొని సాధారణ మానవుల్లే మారాయి. ఆ రెండు నడుచుకుంటూ నేరుగా స్త్రీని గమనిస్తూ ఉన్న ఆ అమ్మాయికి ఎదురు పడ్డాయి. వాళ్ళని చూసిన ఆ అమ్మాయి జిన అంటూ ఉంది, అరే ఎవరు మీరు ఎప్పుడు మా ఊళ్ళో చూడలేదు, మీ మొహాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఊరు వాళ్ళు మీరు? అయినా ఇంత రాత్రి సమయంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉండగా మానవ రూపంలో ఉన్న ఈ పొట్టుదయ్యాలు కాస్త జిలా అంటూ ఉన్నాయి, అరే ఆ సంగతి మేమడగాలే, ఆడపిల్లవే, పైగా వయసులో ఉన్నదానివి, ఇలా అర్ధరాత్ర ఈ తోటలంతా చెట్లంతా తిరగాల్సిన అవసరం నీకే ఉంది. సరేలే, ఏదైతే ఏమైంది కానీ మేము పక్క నుంచి వచ్చాం, మాకు కాస్త ఈ ఊర్లో కొంచెం పని ఉంది, ఈ ఊరికి ఎటు వెళ్ళాలో తెలియక ఇలా ఈ తోటలో చిక్కడిపోయి ఉన్నాం, కాస్త మమ్మల్ని ఊర్లోకి తీసుకుని వెళ్తావేంటి? పొట్టుదయ్యాళ్ళు ఈ అమ్మాయిని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరేని చెప్పి నేరుగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళింది ఈ పొట్టుదయ్యాళ్ళు. స్త్రీను ఇంటి ముందుకు వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. వాళ్ళిద్దరూ తమ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారు, ఒరే డెంబో, చూశావా ఇంటిలోంచి భయంకరమైన ప్రేతాత్మ స్థాపడానికి ప్రత్యక్షంగా ఇక్కడ సహాయపడుతూ ఉంది. మన శక్తిని ఇక్కడ అధిగమించుకోగలిగితే ఈ ఊళ్ళోనికి ప్రవేశపెట్టబోతున్న ఆ భయంకరమైన పిశాచి ఏంటో మనం తెలుసుకోవచ్చు. రేపటి నుంచే మనం ఇదే పనిలో ఉందాం, సరేనా అని ఒకరి ముఖాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆగి వాళ్ళతో జిలా అంటూ ఉంది, అరే మీ ఇద్దరు కదలకుంటూ అక్కడే ఉండిపోయారేంటి? రండి. వస్తాం పదమ్మాయి. కానీ ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఈ ఇల్లు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది నీకేమైనా తెలుసా? హో అదా, ఇది మా శ్రీను బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ ఆవిడే ఉంటారు. పాపం వాళ్ళకి పిల్లలు లేరు, కానీ పిల్లల కోసం తిరగని గుడులు లేవు, తిరగని మాంత్రికులు లేరు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం ఏ ఒక్క దేవుడికి కూడా వీళ్ళపై ఎంత కనికారం కూడా రాలేదు. ఏంటో అయినా మా శ్రీను బాబాయ్ కూడా ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. అంతా ఏదో భయంకరంగా ఉంది. సరే ఇవన్నీ నీకెందుకులేండి, ఇదే ఊర్లోనికి వెళ్ళే తోవా. సరే నేను ఇక వెళ్తాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ పొట్టుదయ్యాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, రే గుంబు, అయితే మనం ఇక్కడ తిష్ట వేయాలిరా. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్లకుండా ఈ ఇంటిలోనే మనం తిష్ట వేయాలి. ఆ శ్రీను వచ్చిన తర్వాత వాడిని మాటల్లో పెట్టి ఏదో ఒక విధంగా ఇక్కడే మనం ఉండాలి.
ఒక 2-3 రోజుల పాటు ఇక్కడ ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు ఈ ఇంటిలో ఏం జరుగుతుందో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. అప్పుడు మంత్రాలకి మనం పూర్తిగా తెలియజేద్దాం. ఏంటి, సరేనా? ఈ ఒక్కసారైనా సరే మన శక్తులు ఉపయోగిద్దాం. ఈ దెయ్యాన్ని మనమే తరిమి కట్టు చూద్దాం. ఏంటంటావు అని చెప్పగా మరొక పిల్లగయ్యం ఇలా అంటూ ఉంది. సరే సరే, తప్పకుండా ఈసారి మన దెబ్బరిచి చూపిద్దాం ఈ దయ్యానికి.